హాయ్ ఎవరివన్, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఈ వీడియో చూసే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయితే. నేను కవర్ చేయని పాయింట్స్ ఏదైనా ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిని ఆన్సర్ చేస్తాను. ఈరోజు ఒక గెస్ట్తో వచ్చాను, ఒక స్టూడెంటే, బట్ ఈరోజు గెస్ట్గా తీసుకొచ్చాను కాళీ ప్రసాద్. కాళీ ప్రసాద్ రీసెంట్ గా సిఎంఏ ఫైనల్ లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ వచ్చింది, ఎవరైట్? సిఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేశాడు అట్ ఏజ్ ఆఫ్ 22. సో తను ఎంఈసీలో అంటే 10th అయిపోగానే సిఏ సిఎంఏ చదవాలని డ్రీమ్స్ తో, ప్యాషన్ తో, బై చాయిస్ ఈ కోర్స్ జాయిన్ అయ్యాడు. అండ్ కాళీ ప్రసాద్ కి నేను ఛాన్స్ ఇచ్చే ముందు, ఓవర్ టు కాళీ ప్రసాద్ అనే ముందు ఒక గొప్ప అచీవ్మెంట్ తన ఫ్యామిలీ గురించి చెప్పాలి. కాళీ ప్రసాద్ ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లక్ష్మయ్య గారు, ఎవరైనా ఆయన చదవకుంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ముత్తాత. అలానే కాళీ ప్రసాద్ ఒక గ్రాండ్ ఫాదర్ శివకుమార్ గారు, ఆయన చదవకుంటే తెనాలి వీళ్ళని ఆ ఊరికి వీళ్ళు ప్రముఖులు, చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిటిజన్స్ ఆఫ్ దట్ సిటీ. సో లక్ష్మయ్య గారు ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే, ఆయన సిఏ క్వాలిఫైడ్ కాదు, టు మై నాలెడ్జ్, తనకి యాక్యురేట్ గా తెలియదు, నాకు కూడా యాక్యురేట్ గా తెలియదు, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ బై హిమ్. వాళ్ళు సిఏ క్వాలిఫై కాదా, బట్ సిఏ ఇన్స్టిట్యూట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకున్న క్వాలిఫికేషన్కి ఓ సెట్ ఆఫ్ పీపుల్, నియర్ అబౌట్ ఒక 1000 పీపుల్కి ఫస్ట్ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ ఈక్వలెంట్ టు సిఏ, మీరు ఈక్వలెంట్ టు సిఏ అని చెప్పి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు. సో అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ అప్పటికి ఇంకా సిఏ కోర్స్ స్టార్ట్ అవ్వాలి. సిఏ కోర్స్ స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళు ఒక అత్యున్నతమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి చదువు చదవటం వల్ల లక్ష్మయ్య గారు he was conferred as CA by Institute of Chartered Accountants of India. ఆ తర్వాత శివకుమార్ గారు తెనాల్లో చాలా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, చాలా పెద్ద ప్రాక్టీస్. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సిఏకి, సిఎంఏకి. అండ్ కాళీ ప్రసాద్ యొక్క రిలేటివ్స్ అంటే అన్నదమ్ముల పిల్లలు, కజిన్స్, వీళ్ళందరూ సుమారుగా 4 మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయ్యారు. అంటే తను వచ్చింది దీనికోసం అంటే ఫెలిసిటేషన్. సిఎంఏ ఇంటర్లో కానీ, సిఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ, సిఏ ఫైనల్లో కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఫౌండేషన్ కానీ ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తే నేనే ఫెలిసిటేట్ చేసి కాసేపు వాళ్ళ సక్సెస్ స్టోరీ తెలుసుకుంటా. నేను ఒక లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. ఎందుకు ఫెయిల్ అయ్యారు అది తెలుసుకుంటా, ఎందుకు పాస్ అయ్యారు అది తెలుసుకుంటా, ఎందుకు ర్యాంక్ వచ్చింది కూడా తెలుసుకుంటా. సో దట్ కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నాకున్న నాలెడ్జ్ స్టూడెంట్స్ పంచడమే నాకు ఉన్నటువంటి ఒకే ఒక మిషన్. ఇదే నా పని. ఎందుకే మీ అందరు నన్ను గౌరవంగా చూస్తున్నారు, ఎందుకే ఎంతమంది కష్టపడి సంపాదించి నాకు పోస్ట్ ఇచ్చారు, డైరెక్టర్ మాస్టర్ మైండ్స్ అని. సో అందుకని ర్యాంకర్స్తో నేను మాట్లాడతాను. సో అలా మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు, సార్ మా ఫ్యామిలీలో 4 మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయ్యాం సార్. 2 సిఏ క్వాలిఫైడ్, ఒక అతను సిఏ ఫైనల్ లో ఉన్నాడా, అమ్మాయి సిఏ ఫైనల్ లో ఉంది, ఇంకొక సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయింది, అమ్మాయి ఇంకొక అమ్మాయి సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, సిఎంఏ ఫైనల్ కి వెళ్తుంది. గుడ్ గుడ్. సో అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. పాస్ అవ్వటం, ఫెయిల్ అవ్వటం వాళ్ళ చేతిలో ఉంది, మాస్టర్ మైన్స్ లో మా చేతిలో లేదండి. మీ ఎఫర్ట్స్ పెట్టడం వరకే మా చేతిలో ఉంది. వెరీ అన్ఫార్చునేట్ అంటే ఇది కొన్ని సంవత్సరాలు జరుగుతుంది, మాస్టర్ మైన్సే కాదు చాలా కాలేజీలో జరిగేది. సక్సెస్ వస్తే స్టాఫ్ లో చాలా మంది వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. యూనో తను ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు, ఆ క్యాంపస్ లో నేనే క్యాంపస్ ఇన్ఛార్జ్, ఆ క్యాంపస్ లో నేనే బ్యాచ్ ఇన్ఛార్జ్, ఆ క్యాంపస్ లో ఉన్న స్టూడెంట్స్ నేనే క్లాస్ చెప్పాను చెప్పేసుకుంటారు. ఫెయిల్ అయితే మాత్రం మాస్టర్ మైన్స్ అకౌంట్లోకి, సిఏ ఇన్స్టిట్యూట్ అకౌంట్లోకి, సిఎంఏ ఇన్స్టిట్యూట్లోకి అకౌంట్లో వేసేస్తారు. నో ఇష్యూ. ఖచ్చితంగా మీరు ఎవరు చెప్పకుండానే నేనే ఒప్పుకుంటాను. నేనే చాలాసార్లు చెప్పాను కదా, ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ మన నా పక్కనే కూర్చుంటే టీవీ స్టూడియోస్ 10 టీవీ స్టూడియోస్కి వెళ్ళాం మేము. ప్రతి టీవీ స్టూడియోలో నేను కామన్గా చెప్పాను, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. ఇది మా క్రెడిట్ కాదు, మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే మా క్రెడిట్, కొంతమందికి ర్యాంక్ వస్తే ఇది వాళ్ళ క్రెడిట్ అని చెప్పి నేను ఎవరు అడగకుండా అన్కండిషనల్గా నేను ఆ క్రెడిట్ స్టూడెంట్స్కి ఇచ్చాను. సో బాధ అనిపించేది ఏంటంటే, ఫెయిల్యూర్స్ అన్ని తెచ్చి మా అకౌంట్లో వేస్తారు. ఎక్కడైనా క్యాంపస్లో ఏదైనా పొరపాటు జరిగితే మా అకౌంట్లో వేస్తారు. ఒక స్టాఫ్కి ఇంక్రిమెంట్ రాకపోతే మా అకౌంట్లో వేస్తారు. ఇంక్రిమెంట్ వస్తే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అకౌంట్లో వేసుకుంటారు. ఇలా చాలా జరుగుతుంది. ఎనీహో డైవర్ట్ అవుతున్నాం, మనం పక్కన పెట్టేద్దాం. సంతోషం అనిపించింది ఏంటంటే, కాళీ ప్రసాద్కి నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, ఒక 4 స్టూడెంట్స్కి సర్వీస్ చేసే అవకాశం మాస్టర్ మైండ్స్కి ఇచ్చింది మీ ఫ్యామిలీ. సెకండ్ థింగ్, మా మీద ఎంత నమ్మకం ఉంటే ఒక 4 కెరియర్ మా చేతిలో పెడతారు చెప్పండి. ఫీజు కట్టటే ఉందండి. ఈ రోజున మాస్టర్ మైండ్స్ ఫీజు కంటే కూడా దగ్గరలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లు, కొన్ని అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి. వాళ్ళ ఫీజుతో పోలిస్తే మనది 25% నుంచి 35% అంటే, వాళ్ళతో పోలిస్తే మన ఫీజు చాలా తక్కువ. ఫీజే ఉందండి.
మనకి సర్వీస్ చేసే అవకాశం ఇచ్చారు, నలుగురు కెరియర్ని మన చేతిలో పెట్టారు. ఫీజు ఎక్కువ, జీవితాలు ఎక్కువ, జీవితం ఎక్కువ కదా. నలుగురు జీవితాలను ఏమి మన చేతిలో పెట్టారు. మా స్టాఫ్ కూడా చెప్పేది అదే. ఎన్ని స్టాఫ్ మీటింగ్స్లో చెప్పలేదు, పిల్లల జీవితాలు మన చేతిలో ఉన్నాయి. మన బాధ్యత, మన వల్ల పాస్ అయిపోయినా పర్లా, మన వల్ల ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి, అది మన కనీస బాధ్యత అని చెప్పారు. ఎనీహో కాళీప్రసాద్, మళ్ళీ ఒకసారి అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను మీకు, మీ ఫ్యామిలీకి, నలుగురికి మాస్టర్ మైండ్స్ ద్వారా సర్వీస్ చేసి చదువు చెప్పి మీ నలుగురు జీవితాలని నిలబెట్టే అవకాశం మీ పేరెంట్స్ Thank మాకు you. ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మాకు మా అందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మేము లైఫ్లో అచీవ్ అవ్వాలని చేసినందుకు మాకు చాలా సంతోషం సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఇందాక లిఫ్ట్ లో వస్తున్నప్పుడు తన విషయంలో నాకు చాలా గొప్పగా అనిపించింది. తనకి చెప్పలా, మేము అందరు చెప్తున్నా, తను CA క్వాలిఫైడ్, CMA క్వాలిఫైడ్ at an age of 22 అండ్ ఆల్ ఇండియా ర్యాంకర్, ఫైనల్లో 13th ర్యాంక్. అయినా ఎంత హంబుల్గా ఉన్నాడు తెలుసా. నా స్థాయికి మించి నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు. నాకే కొద్దిగా షైగా అనిపించింది. నేను ఎప్పుడు తన క్లాసులు కూడా చెప్పలేదు, నేను కనీసం ఫ్యాకల్టీ కూడా కాదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తనకి ఎప్పుడు నేను సర్వీస్ కూడా చేయలేదు. బట్ అంత రెస్పెక్ట్ నాకు ఇస్తే ఏమో మాస్టర్ మైండ్స్ కానీ, మాస్టర్ మైండ్స్ టీమ్ కానీ, మా ఫ్యామిలీ కానీ చేసుకున్న అదృష్టం ఏమో అని నాకు అనిపించింది. కాళీప్రసాద్, ఓవర్ టు యూ. సో నువ్వు యంగ్స్టర్స్కి, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి, అలానే ఆస్పిరెంట్స్, కొత్తగా CA CMA జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి నువ్వు చెప్పాలనుకునేది ఏదైనా ఉంటే చక్కగా నీకు నచ్చినంత టైం ఇస్తాను. ఓకే సార్. ఇట్ ఈస్ ఓపెన్ టు యూ. క్వశ్చన్స్ కూడా ఏం లేవు, నువ్వేం చెప్పదలుచుకుంటే అది చెప్పు. థ్యాంక్ యూ. మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, CA అనేది అంత కష్టమైనది కాదు. అందరూ కష్టమైనదని చెప్తారు, కానీ యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు ఒక పద్ధతిగా స్ట్రాటజిక్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని చదివితే ఎవరైనా పాస్ అవ్వచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే, నీతో పాటు ఉండే చుట్టూ ఉండే గ్రూప్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే ఫ్రెండ్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ అనేది ఉంటే, అలాంగ్ విత్ హార్డ్ వర్క్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎవరేజ్ స్టూడెంట్, యూ షుడ్ డూ హార్డ్ వర్క్ వితౌట్ డిస్ట్రాక్టింగ్. లైక్ మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళంతా వాళ్ళ బీటెక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మీరు అది చూసి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు మీ ఎఫర్ట్స్ CAకి పెడితే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. దట్స్ ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా, అరే నువ్వు నాకంటే మంచి స్పీకర్. 1 నిమిషంలో 10 నిమిషాలు చెప్పగలిగిన మెసేజ్ చెప్పేశావు. సో సిస్టమ్ని ఫాలో అవ్వండి, డిసిప్లైన్డ్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, డీవియేట్ అవుతూ, డిస్ట్రాక్షన్స్ అవుతూ, నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే ఫ్రెండ్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటువంటి ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ కొంతమంది స్టాఫ్ కూడా, వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు కాళీప్రసాద్. సో అంత కష్టమైన కోర్స్ ఏం కాదు. నేను చాలా మంది దగ్గర చెప్పి ట్రోలింగ్కి గురయ్యా. నేను చాలా మంది నన్ను ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు. మోహన్ గారు CA చాలా ఈజీ అంటారు, CMA చాలా ఈజీ అంటారు. నేను CA చాలా ఈజీ, CMA చాలా ఈజీ అని చెప్పడం లేదు. రిలేటివ్గా చూడండి, IITతో పోలిస్తే ఇది ఈజీ, మెడిసిన్తో పోలిస్తే ఇది ఈజీ, UPSC ఎగ్జామినేషన్స్తో పోలిస్తే ఇది ఈజీ, APPSC ఎగ్జామ్స్ అంటారు, ఐడియా ఉందా? Group 1 Group 2 ఆఫీస్, Group 1 Group 2 ఆఫీసర్స్, ఆ ఎగ్జామ్తో పోలిస్తే ఇది ఈజీ. అక్కడ ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందో తెలుసా. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే స్టూడెంట్స్ కొద్దిగా అన్నెసెసరీలీ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ దిస్ కోర్స్ కాంప్లికేటెడ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంప్లికేటెడ్లీ అవర్ స్టూడెంట్స్ ఆర్, నాట్ జస్ట్ అవర్ స్టూడెంట్స్, మెనీ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ దిస్ కోర్స్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్లీ మెనీ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ దిస్ కోర్స్ కాంప్లికేటెడ్. అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీ ఫాదర్ లాగా లేదా మీ అన్నయ్య లాగా చెప్తున్నాను, ఫెయిల్ అవటం తప్పు కాదు, సీరియస్గా చదవకపోవటం చాలా తప్పు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్.